అచ్చా, మొత్తం ఈ రోడ్ వేసండి ఈ లేక్. సో వీఆర్ లివింగ్ దిస్ ద్రాంగ్దూన్ గ్లేషియర్. నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత బ్యూటిఫుల్ ఉంది. బట్ హై ఆల్టిట్యూడ్ రీజన్ కదా ఇది, కొద్ది హెడేక్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, విండ్ బ్లో అయితే ఘోరంగా ఉంటుందన్నమాట. చలి కూడా గ్లేషియర్ పైనుండి వచ్చే ఎయిర్ కదా అంతనే. ఇట్స్ ఫ్రీజింగ్. సో నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పాదుమ్. సో విల్ గో. మై గుడ్నెస్, బ్యూటిఫుల్. సో ఇప్పుడు మనం ఆ గ్లేషియర్ వ్యూ పాయింట్ దగ్గర ఆగాం కదా, ద్రాంగ్దూన్ గ్లేషియర్ వ్యూ పాయింట్ దగ్గర. సో అక్కడ నుంచి మనం ఒక 150 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే కార్గిల్ రీచ్ అయిపోతాం అనమాట. సో కార్గిల్ రీచ్ అయిపోతే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టే మనం. సో బట్ ఈ వే కొద్దిగా ఈజీ ఉంటుందన్నమాట. బట్ నాకేంటంటే 2 వేస్ కవర్ చేయాలని ఉంది, ఏ వే కూడా వదలని లేదు. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చాం కదా, సో హాఫ్ ఆఫ్ ద వే కవర్ అయిపోయినట్టే మనకి. అండ్ నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పాదుమ్. సో పాదుమ్ నుండి లింగ్షెడ్ అనుకుంటే ఇంకో వే ఉందన్నమాట, లమేరు లింగ్షెడ్ త్రూగా ఒక వే ఉందన్నమాట. సో ఆ వే ఏంటంటే టోటల్గా లే వరకు రీచ్ అయిపోతాం. నియర్లీ 280 కిలోమీటర్స్ పడుతుంది. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది, కొద్దిగా అడ్వెంచరస్ ఉంటుంది అనమాట. సో మనం ఆ వే యూజ్ చేసుకుంటూ మనం లే వెళ్తాం రేపు పొద్దున. సో దట్స్ ఫైన్. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మొత్తం ఈ రోడ్ వేస్ అండి, ఈ లేక్ బ్లూ కలర్ లేక్. వావ్ కదా, ఈ టెరైన్స్ చూడండి మొత్తం ఎన్ని కలర్స్లో ఉన్నాయి. వావ్ వావ్ వావ్, అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది వ్యూ అయితే. वहाँ मिले थे हम गनबम में। आप तो पीछे पीछे जा रहे हैं। पहले मुझे लगा कि शायद किसी को कुछ पूछना होगा, पर मैंने देखा, अरे मैं कहा यार बहुत दूर। आप कहाँ जा रहे हैं अभी? एक्चुअली कारगिल जाना था। एक तो ये ड्रंग जाना है, हाँ, और उसके बाद मेरे को जाना है आरू वैली। आरू वैली वो तो श्रीनगर जाना है, उसके बाद फिर वापस आना है। ఆరు ఇప్పుడు మనం కలిసాం కదా. సో ఆ అబ్బాయి అయితే రంగదం వరకు వెళ్తున్నాడు. సో రంగదంలో క్యాంపింగ్ చేసుకుంటాడంట. సో దెన్ హీ విల్ బ్యాక్ టు పాదుమ్ అగైన్. సేమ్ తను కూడా మనలాంటి ప్లానే, బట్ రంగదంలో ఏదో స్టే చేసి రేపు వస్తాడంట. చూద్దాం. నాకైతే తను గన్బోరంజన్లో కలిశాడు, అండ్ మళ్ళీ పుక్తల్ మొనస్ట్రీలో కలిశాడు, అండ్ ఎక్కడ కూడా కలిశాడు. నాకు తెలిసి లేలో కూడా కలుస్తాడు అనమాట. సో మా ఇద్దరు ట్రైల్ ఒకేలా ఉందన్నమాట. Actually we can fly our drone here, but the thing is too windy here. you are not yak. అది యాక్ని కౌకి పుట్టిన బై ప్రోడక్ట్ అనమాట. కొన్నిసార్లు ఏంటంటే యాక్ కన్ఫ్యూజన్లో ఉండి కౌ పైకి ఎక్కేస్తుంది అనమాట. ఐ మీన్ అది కొన్నిసార్లు యాక్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అది కవ్వా యాక అని తెలియదు అనమాట. ఆ మూమెంట్లో అలా అయిపోతుంది అనమాట. సో దాన్ని సంథింగ్ ఏదో పేరు ఉంది, డాన్జో సంథింగ్ ఏదో అంటారు దాన్ని, నాకు ఐడియా లేదు. జాంగ్ సంథింగ్ ఏదో అంటారు, పేరైతే నాకు ఐడియా లేదు. అది బై ప్రోడక్ట్ అనమాట, యాక్కిని కౌకి పుట్టిన బై ప్రోడక్ట్ అది. అసలు ఏమన్నా ఉందా? వా, స్వర్గం అబ్బా, స్వర్గం లెక్క ఉంది. జాంగ్, ఇవన్నీ జాంగ్లే అనమాట, జాంగ్లే. గాడ్, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. వావ్, బ్యూటిఫుల్. వంశీ
वंशी जब मैं इधर गया था उस टाइम पे। उस टाइम ना हम यहाँ से छोड़ा था, फिर आप लोग बैठे ही नहीं। अच्छा, अंदर थे ना उस टाइम। मैं थोड़ा स्लो भी किया था इधर नहीं, शायद। हम अंदर थे ना, फिर यहाँ से हमने देखा तो जा रहे थे, फिर हमने बोला छोड़ो। ओके ओके वापस ही नहीं। नाम वंशी है, कहाँ जाना है? अभी जाना है पादुम। पदम जाना है। नाम? वंशी VAMSI। अच्छा, वामसी। या वामसी। मोबाइल नंबर? 970 गाड़ी ये इसका नंबर नहीं होता? है ना नंबर। हाँ, कहाँ है? AP40। कहाँ गए थे यहाँ से फिर? मैं द्रांगधुंग करके आया। राउंड में? हाँ हाँ, फिर उससे आगे नहीं गए? उसके आगे गए नहीं क्यों? क्योंकि मेरे को जाना है उस साइड से, लमेरू होके ले जाना है। अच्छा, ले जाना है। हाँ हाँ हाँ, कर आप लोग पादुम से। हाँ हाँ। ఇందాక మనం వెళ్ళేటప్పుడు క్లౌడీగా ఉండే కదా, చూసారా కొద్దిగా సన్లైట్ తగలంగానే ఆ ట్రూ కలర్స్ బయటకు వస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. చూసారా, ఇట్స్ 6 o'clock. ఇంకా సూరజ్ మా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు చూసారా. ఇక్కడ 8 o'clock చీకటి అవుతుంది అనమాట. మన చేతిలో ఇంకా 2 hours ఉంది. ఇక్కడ ఎందుకు hours. సో అక్కడ పెళ్ళి అవుతుంది అనమాట. లామా గైస్ యొక్క పెళ్ళి అవుతుంది అక్కడ. అందుకే ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి. సో వీ రీచ్ సనీ విలేజ్. సనీ విలేజ్ చాలా పెద్ద అనమాట. ఓ, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెంట్స్. బ్యూటిఫుల్ కదా. Presently we are at Sunny Village, and this is one of the most beautiful villages in Janskar Valley. And Sunny Lake water అయితే క్రిస్టల్ క్లియర్ వాటర్. అండ్ దీంట్లో హిమాలయన్ ట్రోట్ ఫిష్ కూడా ఉంటుంది, బట్ ఫిషింగ్ అనేది ఇక్కడ ప్రోహిబిటెడ్ అనమాట. వా, లేక్ మధ్యలో పద్మశంభు స్టాచ్యూ అదిరిపోయింది. అండ్ ఇదైతే 360 degrees సరౌండెడ్ బై ద హిమాలయన్ రేంజెస్. సో ఈ సన్నీ లేక్ని ఓన్లీ ట్రావెలర్స్ విజిట్ చేయరు, ఇక్కడ లోకల్స్ కూడా ఈవినింగ్ టైంలో రిఫ్రెష్మెంట్కి వస్తూ ఉంటారనమాట. ఇక్కడ మీకు క్యాంపింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఓన్ టెంట్స్ వేసుకోవచ్చు. అండ్ మనం కూడా ఎగ్జాక్ట్లీ సన్సెట్ టైంకి వచ్చాం. అండ్ యూ కెన్ సీ దోస్ షేడ్స్. వావ్ కదా. సన్సెట్ టైంలో సన్నీ లేక్ ఎక్స్పీరియన్స్ అనేది వావ్, ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. సో గాయస్, నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పాదం. ఇక్కడ నుంచి పాదం జస్ట్ 10 kilometers. సో వెల్ స్పెండ్ డే కదా. మంచిగా ద్రాంగ్ధుంగ్ చూసాం, మధ్య మధ్యలో చాలా మంచి మంచి గ్లేసియర్స్ చూసాం. అండ్ పెంజిలా పాస్, అండ్ దెన్ వ్యాలీస్, సమ్ బ్యూటిఫుల్ వ్యాలీస్. వాట్ ఏ డే ఇట్ ఈస్. సో రేపు పొద్దున్న లేచి మనం వెళ్ళే దారిలో జాంగ్లా ప్యాలెస్ ఉన్నాయన్నమాట, కార్స్ గుంప. సో ఈ మూడు చూసేసుకుంటూ రేపు పొద్దున్న మనం వెళ్ళిపోవాలి, లేక్ స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో నిన్నంత టైర్డ్గా లేదు బాడీ అయితే, బట్ టైర్డ్ ఉన్నాను. ఇట్స్ అబౌట్ 7 o'clock. చూసి 7 అవుతుంది, బట్ స్టిల్ చూసారా సన్లైట్ ఎలా ఉందో, ఎంత స్ట్రాంగ్ ఉందో సన్లైట్. సో ఇక్కడ 7:30కి సన్సెట్ అవుతుంది. అండ్ కంప్లీట్ చీకటి అయితే 8 o'clock చీకటి పడుతుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. పొద్దునంతా క్లౌడీగా ఉండే, బట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో వై రీచ్డ్ పాదం, అండ్ దిస్ ఈజ్ అవర్ హోటల్. సో ముందుకేదో ఉత్తరాఖండ్ డాబా సంథింగ్ ఏదో ఉంది. ఐ హోప్ కొద్దిగా ఇండియన్ ఫుడ్ తినే ఫీల్ వస్తుంది అనమాట. ఈ టిబెటన్ ఫుడ్ తినలేకపోతున్నా. యా ఫైన్, ఓకే, విల్ హ్యావ్ సమ్ కాఫీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హియర్. ఓకే, so this is enough for today guys. I'm signing off right now. Take care, bye bye, and see you all in the next vlog.